నేను ఉపవాసం చేస్తున్నాను, నాకు బలం ఉంది అనుకోవద్దు. ప్రభువారు కూడా ఉపవాస ప్రార్థనలు ముగించిన తర్వాతే 40 దినాలు, 40 రాత్రులు కాదు, 40 పగలు కాదు, 40 పగళ్ళు 40 రాత్రులు ఏమీ తీసుకోకుండా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు. తండ్రి దేవుడు దగ్గర ప్రభు అయినటువంటి బలం పొందుకున్నారు, ఆత్మబలాన్ని పొందుకున్నారు. అందుకే అపవాదిని జయించేటువంటి రీతిగా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వానిగా నువ్వు మారాల్సిందే. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తూ మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేసుకుంటున్న సమయంలో మీరందరూ ఆసక్తిగా వింటున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే అలా దేవుని మాటలు ఆసక్తిగా క్రమంగా వింటామో దేవుడు మనతోటి మరింతగా మాట్లాడతాడు. ఆయన మాట మనలో జీవాన్ని కలుగజేస్తుంది, మనలను బ్రతికించేవిగా ఉంటాయి. మీరు ఈ రీతిగా ఏకీభవించండి. దేవుని దీవెనలు మీరు క్రమంగా పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తాము. దేవుడు మీకు అటువంటి కృపను దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి ఆ పునాది రాళ్లను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. నేటి దినాన 2వ రాయిగా ఉన్నటువంటి దేవుని యందలి విశ్వాసము, ఈ మాటను మనము 2వ పునాది రాయిగా మనము చూస్తూ ఉన్నాం. దానిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే ఏంటి? దాని అర్థం చాలామంది అనుకుంటాము, చాలామంది అంటూ ఉంటారు నమ్మకం అంటారు, విశ్వాసం అంటే నమ్మకం అంటారు. కానీ విశ్వాసము అంటే నమ్మకమేనా? అది లోకరీతిగా ఉన్నటువంటి ఒక అర్థం మాత్రమే, లోకరీతిగా ఉన్నటువంటి అర్థం నమ్మకం అనేటువంటిది. కానీ దేవుని యొక్క వాక్యము నమ్మకము అని చెప్పట్లేదు, దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. విశ్వాసం అనేటువంటి మాటకు ఒక గూఢమైనటువంటి సంపూర్ణమైనటువంటి భావాన్ని తెలియజేస్తూ ఉంది. ఏమంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము మొదటి వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. విశ్వాసం అనేటువంటిది నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో వాటి యొక్క నిజస్వరూపము. అంత మాత్రమే కాదు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి విశ్వాసం ఉంటే మనము దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కదా. లేఖనం చెప్తా ఉంది, యేసుక్రీస్తు వారు ఒకసారి వచ్చారు, పుట్టారు, మన కొరకు చనిపోయి ఆయన లోకాన్ని విడిచి వెళ్ళారు. మనం చూడలా, నమ్ముతున్నాం. అది దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసం. మరలా ఆయన వస్తాడనేటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. వస్తాడో రాడో తెలియదు అన్నట్లుగా లేవు. ప్రార్థన చేస్తున్నాం, భక్తిగా ఉంటున్నాం, దేవుని యందు భయముతో ఉంటున్నాం, దేవుని వాక్యమును వింటున్నాం, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏంటి? విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఆయన వస్తున్నటువంటి సమయం మనం తెలియదు, మనకు లేఖనాల్లో వ్రాయలే కదా. అయితే ఆయన ఎట్లా వస్తాడు అనేటువంటిది వ్రాయబడింది. అవును కదా. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసు ఆ మాటలు చెప్తా ఉన్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు పెండ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. ఇవన్నీ మనం నమ్ముతున్నాం. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి రూపమును, అటువంటి స్వరూపమును మనము కలిగి ఉండాల్సిందే.
కలిగి ఉండాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనము లేఖనాల్లో చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయాన్ని ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే విశ్వాస వీరుల పట్టిక అనేటువంటి మాట చాలామంది ఈ బైబిల్ పండితులు, పెద్దలు, బైబిల్ జ్ఞానం కలిగినటువంటి వారు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. విశ్వాస వీరుల పట్టిక ఎవరెవరు ఏ రీతిగా జీవించారో అక్కడ వ్రాయబడింది. అవన్నీ చదవడానికి మనకు సమయం లేదు కాబట్టి 1-2 మాటలు మాత్రమే మనం చదువుకుందాం. నేటి దినాన కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో 27వ వచనంలో అక్కడ మనం ఒక మాట చదవచ్చు. మొట్టమొదట విశ్వాసమును బట్టి. మీరు ఒక మాట గుర్తించండి. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈ 11వ అధ్యాయంలో 20వ వచనాల నుంచి మీరు చదువుతూ ఉంటే 17వ వచనం నుండి విశ్వాసమును బట్టి అనేటువంటి మాట, ఆ పదం ప్రతి వచనంలో వ్రాయబడతా ఉంది. మొట్టమొదటిగా 17వ వచనంలో మనం చూస్తే అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అనేటువంటి మాట పౌలు రాస్తా ఉన్నాడు. అంటే ఇస్సాకుని బలిగా అర్పించాడా? ఇస్సాకు వధించబడ్డా? వాస్తవముగా వధించబడలా. కానీ దేవుని దృష్టిలో అబ్రహాము ఎలా ఉన్నాడంటే వధించినటువంటి వాడుగానే ఉన్నాడు. ఎందుకంటే కత్తెత్తాడు ఇస్సాకుని బలిగా అర్పించడానికి. చెయ్యి పైనుండి దిగే సమయంలోనే, దించేటువంటి సమయంలోనే అబ్రామా అని అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము ఆగిపోయాడు కదా. అబ్రహాము ఆగిపోయాడు. అలా పిలవకపోతే ఇస్సాకు బలిగా అర్పించబడేవాడే. దేవుడు జరగబోతున్నటువంటి కార్యాన్ని తన కనుదృష్టితో చూశాడు కాబట్టి పౌలుతోటి విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించెను అనేటువంటి మాట వ్రాయించాడు. విశ్వాసమును బట్టి. అట్లానే మనము 20వ వచనములో కూడా చూసినట్లయితే, 21వ వచనంలో చూసినట్లయితే, 22వ వచనంలో చూసినట్లయితే, అట్లాగా ప్రతి వచనంలో విశ్వాసమును బట్టి అనేటువంటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. 27వ వచనం చదువుతున్నా చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై. విశ్వాసమును బట్టి అదృశ్యమైనటువంటి వాటిని చూస్తున్నట్లుగా, అదృశ్యుడైన వాణిని చూస్తున్నట్లుగా. దేవుని బిడ్డలారా, మనము విశ్వాస నేత్రాలు మనము కలిగి ఉండాలంటే అక్కడ ఏమీ లేదు, కానీ దేవుడు అంటున్నాడు అక్కడ ఉన్నది అంటా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఏమి లేదు కాదు ప్రభు అనకూడదు. ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మాకు స్లాబ్ వేయాలండి, కానీ కింద పిల్లర్స్ ఏం లేవండి, ఉండకూడదు. కానీ పైన కప్పు ఉండాలంటే మనం చూసి నవ్వుతాడు కదా. ఎవరైనా నవ్వుతారు. నీకు పిచ్చి వచ్చిందేంట్రా, మెంటల్ పట్టిందా, గోడలు పిల్లర్స్ ఏమి లేకుండా స్లాబ్ ఎలా నిలబడుతుందిరా అని అంటారు. అది దేవుడు అంటాడు నేనేస్తాను. స్లాబ్ అనేటువంటిది పిల్లర్ లేకుండా నేను వేయగలను. ఆ మాట నువ్వు నమ్మితే అది నీ విశ్వాసం. దేవుని బిడ్డలారా, అది నీ విశ్వాసము. ఆ విశ్వాసమును నువ్వు కలిగి ఉండాల్సిందే. ఎంతకాలం కలిగి ఉండాలి? ఎంతకాలం ఉండాలి అంటే లేఖనంలో మనము బ్రతుకు దినాలన్నీ కూడా అలాగే ఉండాలంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడని లేఖనం తెలియజేస్తాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములు ఈ మాట వ్రాయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే నువ్వు దేని మీద ఆధారపడి బ్రతకాలంటే విశ్వాస మూలముగానే నువ్వు బ్రతకాలి. విశ్వాసమునకు సంబంధించిన క్రియలే జరిగిస్తూ నువ్వు బ్రతికేటువంటి ఆ క్రమంలో ఉండాలి.
రక్షణ పొందినటువంటి వారిని ఏమని పిలుస్తారో తెలుసా లోకము? వాళ్ళు బిలీవర్స్ అండి, వాళ్ళు విశ్వాసులు. మన విశ్వాసం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారు ఆశీర్వదిస్తాడనేటువంటి నమ్మకం ఉంది మనకి. ఉన్నదా మీకు? ఖచ్చితంగా ఉంది. ఇంకొక మాట, ఆయన మనకు అనారోగ్యం వస్తే తీసివేస్తాడనేటువంటి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం ఉంది. మనకు తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేసుకున్నాం, తగ్గిపోయింది, దేవునికి స్తోత్రం. జ్వరం వచ్చింది, మనకు తగ్గింది, మనమేమంటాం? ప్రార్థన చేసుకున్నాం, మా జ్వరం వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. అనేక మందిని తాకాడు కదా ఆయన, నేటి కూడా స్వస్థతా కార్యాలు జరిగిస్తున్నాడు కదా. మీ జీవితంలో కూడా జరుగుతుంది. నన్ను స్వస్థపరిచినటువంటి వాడు నా యేసయ్య మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడని మనం నమ్మకంగా చెప్తాం, విశ్వాసంతో చెప్తాం. వారి జీవితంలో ఆ కార్యం జరిగింది. కానీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు, ఎయిడ్స్ వ్యాధితో కొంతమంది బాధపడుతూ ఉన్నారు, లేకపోతే ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నారు. వారికి విడుదల లేనటువంటి స్థితిలోనే వాళ్ళు బాధపడతా ఉన్నారు కదా చాలామంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసం ఉంచగలరా? నా యేసయ్య నాకు స్వస్థతని ఇస్తాడని. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మనం భయపడితే మరణానికి మరింత సమీపంగా వెళ్తాం. మనం భయపడొద్దు, ఓటమికి సమీపంగా వెళ్తాం భయపడితే. రీసెంట్గా మనం చూసినటువంటి ఆ కరోనా వ్యాధి సమయంలో చాలామంది చనిపోయారంటే భయంతో చనిపోయారు, భయంతో చనిపోయారు. ఆ భయాన్ని మనం కలిగి ఉంటే మన విశ్వాసంలో మనం నిలబడలేము. ప్రియదేవుని బిడ్డలారా, నిలబడలేము. మనము దేవుని సన్నిధిలో స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. స్థిరముగా మనము నిలిచినటువంటి వాళ్ళముగా ఉండాలి. మనం ఎలా ఉండాలో తెలుసా? మనము చేసేటువంటి ప్రతి పని విశ్వాసముతో చేయాలి. విశ్వాసముతో మనము చేయాల్సిందే. విశ్వాసముతో మనము చేస్తే, విశ్వాసముతో నడిస్తే మన జీవితంలో మనము ఊహించినటువంటి రీతిగా మన జీవితంలో నూతనమైన కార్యాలు మనము చేసేటువంటి అనుభవంలో ఉంటాం, చూసే అనుభవంలో ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం నుండి 34వ వచనం వరకు చదవటానికి సమయం ఉండదు కాబట్టి ఆ సారాంశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం అక్కడ చూసినప్పుడు ఒక స్త్రీ 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక ఆమె ప్రభువుని గూర్చి వినక మునుపు అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళినటువంటిదిగా ఉన్నదని లేఖనంలో వ్రాయబడింది. మీరు చదవండి తర్వాత. అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎన్నో తిప్పలు పడిందంట, ఎన్నో ఇబ్బందులు పడింది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అక్కడికి వెళితే ఆయన ఇచ్చినటువంటి మందుల వలన ఏమాత్రము పనిచేయలా. ఆ రక్తస్రావం అలానే జరుగుతూ ఉంది, రక్తము పోతానే ఉంది. మరొకరి దగ్గరికి ఆ డాక్టర్ బాగాలేదు, ఈ డాక్టర్ అని మరొకరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతో డబ్బును ఖర్చు పెట్టుకుంది, అనేక తిప్పలు పడింది, తనకున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంది. కానీ ఏమాత్రం స్వస్థత పొందుకోలా, ఏమాత్రం విడుదల కలగలా. అయితే యేసును గూర్చినటువంటి ఒక మాట ఆమె విన్నది. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు, మీరు రండి, ఆయన దగ్గరకు రండి, ఆయనలో స్వస్థత ప్రభావం ఉన్నది, ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన ముట్టుకున్న అవసరం లేదు, మనం ఆయనను తాకినా చాలు, ఆయనలో స్వస్థత ప్రభావం విడుదలవుతుంది. మనకున్నటువంటి ఆ బాధ ఎలాంటిదైనా, ఆ వ్యాధి ఎలాంటిదైనా విడుదల పొందుతున్నారు చాలామంది అని ఆ మాట ఆమె చెవును పడినప్పుడు ఆమె అనుకుంది, నేను ప్రభువుతో తాకాలి, ప్రభువు నేను కలవాలి అని ఒక ఆలోచన కలిగి ఉండి ఆమె ప్రభువు సమీపంగా వచ్చినటువంటి ఒక దినము తటస్థించింది ఆమె జీవితంలో. అయితే ఆమె అనుకున్నది,
యేసుక్రీస్తు నన్ను ముట్టడం కాదు, ఆయన వస్త్రపు చెంగును నేను తాకితే నాకు స్వస్థత కలుగుతుంది. అది ఆమె విశ్వాసం. ఆయన వస్త్రములో విశ్వాసము ఎలా ఉన్నదంటే, ఆయన వస్త్రములో స్వస్థత ప్రభావం ఉన్నది. నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఆ ప్రభావము ఆయనలో నుండి నాలోకి వస్తుంది. నేను కలిగి ఉన్నటువంటి ఈ వ్యాధి నుండి, అనారోగ్యం నుండి విడుదల పొందుతానని ఆమె నమ్మిందండి. ఎంత నమ్మకం అంటే బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం, బలమైన విశ్వాసం. అది లోకరీతిగా ఆమె నమ్మింది నమ్మకంగా, కానీ ఆమె బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగింది. ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమె రక్త ద్వారా కట్టెను. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో ఆమె రక్తధార కట్టెను అని మాత్రం వ్రాయాలి. అక్కడ మార్కు ఏమంటున్నాడు? వెంటనే, వెంటనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే, వెంటనే ఆమె రక్తధార కట్టుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బలమైనటువంటి విశ్వాసం అండి ఆమెది. వెంటనే ఇన్స్టంట్ హీలింగ్. ముట్టుకున్న 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత కాదు, వెంటనే. ఎంతమంది ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? కొంతమంది ప్రభు దగ్గరికి రాగానే వాళ్ళ జీవితంలో కార్యాలు అనేకం జరుగుతూ ఉంటాయి. కొంతమంది వచ్చినటువంటి కొన్ని రోజుల తర్వాత జరగవచ్చు, కానీ కార్యము జరగటం అనేటువంటిది మాత్రము ఖచ్చితం. ఒకరోజు ముందు అవ్వచ్చు, ఒకరోజు ఆలస్యం అవ్వచ్చేమో, అది దేవుని చిత్తము. కానీ దేవుని చేత ఆశీర్వదించబడటము, దేవుని చేత స్వస్థత కార్యాలు మీ జీవితంలో జరగటము, ఒక ఉన్నత స్థితిలో మీరు ఎదగడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి అంశం. ఏమాత్రం అనుమానం అనేటువంటిది ఇందులో లేనే లేదు, లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అటువంటి విశ్వాసము కలిగినటువంటి స్థితిలోనికి మనము వెళ్ళాలి. మరొక మాట మనం చూస్తే, అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, ఈ దేశంలో మీరు నడువు. ఆదికాండము గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, నీవు ఈ దేశము యొక్క పొడవున వెడల్పున నీవు నడువు అని చెప్తా ఉన్నాడు. పొడవు వెడల్పులో నీవు నడిస్తే ఆ ప్రాంతం అంతా నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఆ మాట చదువుతా ఉన్నా. ఆదికాండం గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనంలో, నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. దేవుని బిడ్డారా, నీవు లేచి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మొట్టమొదట నువ్వేం చేయాలి? ఆ స్థితిని విడిచిపెట్టాల్సిందే. అబ్రాముగా ఉన్నాడు మొట్టమొదట, అబ్రహాంగా మార్చబడలా ఇంకా అప్పటికి. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి నువ్వు లేవాలి. నువ్వు లేచి నడిస్తేనే నీ జీవితం మార్పు చెందుతుంది. నువ్వు లేచి నడవగలిగితేనే నీ జీవితంలో పెను మార్పులు వస్తాయి, గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులని అనుకుంటున్నటువంటి వారు, రక్షణ పొందాము, మా జీవితంలో ఇంకా దేవుని ఆశీర్వాదాలు రాలేదేంటి అని ఎదురు చూస్తున్న వారు ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వినండి. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయో తెలుసా? మనము ఉన్న పాటున మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంటేనే అంటే పాపముతో మనల్ని అప్పగించుకోమని కాదు, పాపమును విడిచిపెట్టి దేవుని అప్పగించుకో. పాపమును విడిచిపెట్టేసి, ప్రభువా నేను ఈ పాపమును గడిచిన కాలంలో పాపము జీవితంలో నేను జీవించాను, నన్ను క్షమించు నాయనా అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగి వాటిని విడిచిపెట్టి నువ్వు ప్రభువుకి అప్పగించుకుంటే నీ జీవితము అబ్రహాముగా మార్చబడుతుంది. దేవునికి
స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాముగా దేవుడు అబ్రాహాముని మార్చివేసినవాడు నిన్ను మార్చడా? నీ జీవితాన్ని మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. అబ్రహాము నడవడం ప్రారంభించాడు. అబ్రహాము నడుస్తూ ఉన్నాడు, గొప్ప మేళ్లను పొందుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే నిర్గమకాండము గ్రంథంలో అక్కడ ఒక మాట వ్రాయబడింది. దేవుని సన్నిధిలో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకుడిగా ఏర్పాటు చేయబడిన తర్వాత మోషే నాయకత్వంలో వారందరూ కూడా నడుస్తూ ఉన్నారు కదా. వారందరూ ఐగుప్తును విడిచిపెట్టారు, నడుస్తూ ఉన్నారు. అయితే వారి మార్గంలో ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము గ్రంథము 14వ అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మోషే నాయకత్వంలో వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది కదా. అడ్డుగా వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? మోషే మీద ప్రజలందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. మీరు చదవండి తర్వాత ఈ 14వ అధ్యాయంలో. సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే బలమైన ఫరో సైన్యము వెంటాడుతూ ఉంది, తరుముతా వస్తూ ఉంది. మేమేం చేయాలి? ఏం చేయాలి అంటే మోషే అంటున్నాడు, మీరు భయపడవద్దు. 14వ అధ్యాయం నిర్గమకాండము గ్రంథము 13వ వచనంలో అంటున్నటువంటి మాట. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. ఊరక నిలిచి ఉండి చూడండి, మీరేం భయపడొద్దు అని మోషే ధైర్యంగా ఉన్నాడు. మిగిలినటువంటి వారందరూ తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటా ఉన్నారు. తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడేమంటున్నాడు అంటే 14వ అధ్యాయము నిర్గమకాండము గ్రంథము 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. సాగిపోవండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ముందు ఎర్ర సముద్రం ఉంది, దేవుడు అంటున్నాడు ముందుకు సాగిపోండి. వెళ్ళగలమా? మన ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయి. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మా ఇంట్లో కుటుంబ సమస్య ఉందండి, ఫలానా ఇరుకుతో, ఇబ్బందితో, అనారోగ్యంతో ఏదో ఒక సమస్య మేము బాధపడతా ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు అంటారు, ప్రార్థన చేద్దామమ్మా, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే, నాకు భయం వేస్తుందండి అని అంటారు. మా సమస్యకు పరిష్కారం ప్రార్థన అంటారేంటి మీరని అంటారు మరికొంతమంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో బలం ఉన్నది, ప్రార్థనలో విజయం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రము మీరు సాగిపోండి. అయినా సరే అది భయంకరంగా అలలతోటి ఎగసి పడుతున్నటువంటిదిగా ఉన్నప్పటికీ మీరు దానిని చూడొద్దు, దానిని సృష్టించిన నన్ను మీరు చూడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నన్ను మీరు చూడండి. మనం లోకాన్ని చూస్తే భయపడతాం, లోకంలో కలిగేటువంటి శ్రమలను చూస్తే ఖచ్చితంగా భయపడతాం, ముందుకు అడుగు వేయలేం. కానీ ఆ లోకములో ఉన్నటువంటి సముద్రాన్ని, భయంకరంగా ఎగసి పడుతున్నటువంటి అలలను కలుగజేసినటువంటి దేవుని వైపు ఎందుకు చూడలేకపోతా ఉన్నారు? వాటికి ఉన్నటువంటి శక్తిని అణచివేయగలిగినటువంటి వాడు కదా సృష్టికర్త. ఆ దేవుని మీరెందుకు విశ్వాసంతో చూడలేకపోతా ఉన్నారు? మిమ్మలను పొడి నేల మీద నేను నడిపిస్తా, ముందుకు సాగిపోండి అని చెప్పినప్పుడు దేవుని మాట ప్రకారంగా మోషే ఎప్పుడైతే విన్నాడో, ఎప్పుడైతే ముందుకు అడుగు వేయటం ప్రారంభించాడో, ఎప్పుడైతే అడుగు వేశాడో సముద్రం వారికి దారినిచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు ప్రక్కల గోడలాగా నీళ్లు నిలబడిపోయాయి, మధ్యలో పొడి నేల మీద వారు నడిచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
మనము ఆ విశ్వాసమును మనం కలిగి ఉండాలి. అందుకే ఆత్మఫలం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఆత్మఫలమును గురించినటువంటి ఒక ఫలం ఉన్నది. అందులో కొన్ని తొనలు ఉన్నాయి, కొన్ని భాగాలు. అందులో ఒకటి విశ్వాసం. ఆ యొక్క ఆత్మ ఫలమును కూడా మనము పొందుకోవాలి. ఆ విశ్వాసం అనేటువంటి ఫలాన్ని పొందుకుంటే దేవుడు మీ జీవితంలో బలమైన పునాదిని వేస్తాడు. దేవుడు మీ జీవితంలో ఈ విశ్వాసం అనేటువంటి పునాదితో మీరు కట్టబడితే, ఆ పునాదిరై మీకు వేయబడిన తర్వాత మీరు దాని మీద ప్రభువు పట్ల మీరు కృతజ్ఞత భావముతోటి భయభక్తులతోటి ఆ విశ్వాసమును కలిగి మీ రక్షణను కొనసాగించుకుంటే బలంగా ఉంటారు, మీరు స్థిరంగా ఉంటారు. ఏ ప్రమాదం వచ్చినా భయపడరు, ఎన్ని శోధనలు వచ్చినా నిలబడే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడా కృంగిపోవద్దు. దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోనండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను బలపరిచి స్థిరపరచునుగాక. మీ కట్టడను దేవుడు మీ కట్టడమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకోనండి, తలలు వంచండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయన. పునాది రాయిలో భాగముగా 2వ రాయిని విశ్వాసమును గురించినటువంటి మాటలు మేము నేర్చుకోవటానికి మీరు కృపనిచ్చారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవునయ్యా, విశ్వాసం అనేటువంటిది మా యొక్క నిరీక్షణ యొక్క నిజ స్వరూపముగా అదృశ్యమైనది ఉన్నది అని అనుకోవటానికి నిదర్శనముగా ఉన్నది కనుక విశ్వాస నేత్రాలతో మమ్మలను నాయన మాకు వెలిగించండి. మేము అటువంటి కన్నులను కలిగి నడిచే కృపను మాకు దయచేయండి. దివ్యమైనటువంటి ప్రభువా ఆ యొక్క ఆశీర్వాదమును మేము పొందుకొని మా మనోనేత్రాలు వెలిగించబడాలి నాయన. ఈ లోక నేత్రాలు కాదు కానీ మనోనేత్రాలతో మా ముందున్నటువంటి పందెపు రంగంలో విశ్వాసములకు కర్తయ్య మీ వైపు చూస్తూ నడిచే కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ దయచేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు తాకండి నాయన. సంపూర్ణమైన విడుదల, అది ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధ అయినా యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. రిలీజ్ యువర్ పవర్ లార్డ్. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఆయన ప్రతి ఒక్కరి విశ్వాసమును బలపరచండి, స్థిరపరచండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి. ఏది కొదువుగా ఉన్నదో, యవన బిడ్డలు చాలామంది ఉన్నారు నాయన. ప్రభువా వారందరినీ బలపరచండి. కావలసినటువంటి ఆశీర్వాదాలు మీ చిత్తానుసారంగా దయచేయండి నాయన. పెద్దలను వృద్ధులను పేరు పేరున మీరు దీవించండి, కాపాడండి, నడిపించండి, వర్ధిల్ల చేయండి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రభువా విశ్వాసము మెండుగా దయచేయమని, కృమ్మరించమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.